వైసీపీ సీనియర్ లీడర్ కొత్తపట్నం మండల సీనియర్ నాయకులు లంకపోతు అంజిరెడ్డి బాలినేని మీద హాట్ కామెంట్స్ చేశారు. 1999 దశకంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలు టికెట్ రాలేదని, అది గంటా శ్రీనివాసరావుకి కేటాయించిన టికెట్ అని అప్పటి రాజకీయాలను కూడా ఆయన గుర్తు చేశారు. అప్పట్లో గంటా శ్రీనివాసరావుకు టికెట్ కేటాయించాల్సిన సమయంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అడ్డు తగిలారని, అప్పట్లో వైఎస్ఆర్ కు ఉన్నటువంటి బంధుత్వం వల్ల వైవి సుబ్బారెడ్డి కృషి వల్ల మాత్రమే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలు టికెట్ 1999 దశకంలో వచ్చిందని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సీటు గనక గంటా శ్రీనివాసరావుకి అప్పట్లో గనక కేటాయించినట్లయితే మరి బాలినేని భౌతవ్యం ఎలా ఉండేదో ఆలోచించుకోవాలని కూడా ఆయన ఘాటుగా విమర్శలు చేస్తున్నటువంటి సందర్భాలు ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా చూస్తూ ఉన్నాం. మొట్టమొదట ఈ జిల్లాలో ఆయనకి 99లో సీటు వచ్చేటప్పుడు మేము కొంతమంది ఉన్నాం. అందులో పెండ్యాల వెంకటకృష్ణారావు గారని, కృష్ణబాబు గారని ఒక ఆయన ఉండేవాడు, కొవ్వూరు ఎమ్మెల్యే. తర్వాత వేరే వాళ్ళు కొంతమంది ఆక్వా వాళ్ళు ఉండేవాడు. ఇప్పుడు ఈ గంటా శ్రీనివాసరావు గారని మీకు ఐడియా ఉన్నట్టు, గంటా శ్రీనివాసరావు గారు ఈ ఒంగోలుకి గంటా శ్రీనివాసరావు గారికి మన ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు. 99లో ఒక చోట మీటింగ్ హైదరాబాద్లో, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ 2వ బిల్డింగ్, అది కృష్ణబాబు గారు. అక్కడ మీటింగ్లో గంటా శ్రీనివాసరావు గారికి దగ్గరగా ఫైనల్ చేసే దానిలో నేను కూడా ఉన్నా. నేను కొంచెం కుర్రాడిని ఉన్నా. ఎందుకో పిలిచారు ఒంగోలు నుంచి, చెప్తాడు ఇతను కొన్ని విషయాలు తెలుసు అన్నట్టుగా పోయాం. అయిన తర్వాత 2వ రోజో 3వ రోజో నేను వస్తున్నానన్నా హైదరాబాదు, మీరు అట్లా ఆగండి, మీరు రావద్దు, మేమేది మద్రాసు వెళ్ళాలని వైఎస్ఆర్ దగ్గరికి. ఆయన పార్టీ అధ్యక్షుడు అప్పుడు, పాదయాత్ర ముందు టర్మ్ అది. వెళ్ళి అడిగితే మీకే ఇద్దాం అనుకున్నాను, కానీ నాకు సుబ్బారెడ్డి గారితో పెద్ద ఇబ్బంది అయిపోయింది, గంటా శ్రీనివాస్ ఏమనుకోగాక, మనకు మంచి రోజులు వస్తాయి, ఈసారి ఏదన్నా ఉంటే చూద్దాంలే అనే దగ్గర నేను కూడా. తర్వాత అదే బ్యాచ్ ఆయన్ని తీసుకొని తెలుగుదేశానికి వెళ్ళి ఇప్పుడున్నటువంటి అయ్యన్న పాత్రుడు గారుతో మాట్లాడుకొని అనకాపల్లి ఎంపీ టికెట్ ఇప్పించారు. అదే రోజు, ఇది పక్క ఆఫీసులు అయ్యన్న పాత్రుడు, కృష్ణబాబు. అంతవరకు ఒంగోలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మా విఆర్సి రెడ్డికి, మా వాయిల మోహన్ రావుకి చెప్పానా ఇటు జరిగింది సీటు వాసు గారిది. అప్పటికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే తాటిపర్తి సుబ్బారెడ్డితోటి కొంతమంది, మంత్రి శ్రీనివాసరావు గారితో కొంతమంది, బాలినేని శ్రీనివాసరెడ్డితో కొంతమంది తిరుగుతున్నారు ఇక్కడ ఉన్న కేడర్. లేదు రాత్రి నేనున్నాను, ఇట్లా జరిగింది. మేము అప్పుడు సూర్య హోటల్ పెట్టి, నేను వైవి సుబ్బారావు సూర్య హోటల్లో ఉంటే వీళ్ళందరినీ పిలిచి రాత్రి ఇటు జరిగింది, మీరు వాసు తట్టు పోండి అని చెప్పాను.